హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 1 అకర్ణీయ సంఖ్యల గురించి చూద్దాం. అకర్ణీయ సంఖ్యలు అంటే p/q రూపంలో రాయగలిగే సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అంటారు. అకర్ణీయ సంఖ్యలు p మరియు qలు పూర్ణ సంఖ్యలు అయ్యుండి q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే మరియు p/q రూపంలో వ్యక్తపరచదగ్గ సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అంటారు. అంటే p/q రూపంలో ఉండాలి, q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, pq అనేవి పూర్ణ సంఖ్యలు అయితే దాన్ని అకర్ణీయ సంఖ్యలు అంటారు. అకర్ణీయ సంఖ్యలు అంటే మనకి రెండు అకర్ణీయ సంఖ్యల మొత్తం ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. రెండు అకర్ణీయ సంఖ్యల మొత్తం ఎంత? ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ ఏ మరియు బీలు ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలైనా a ప్లస్ b కూడా అకర్ణీయ సంఖ్య అవుతుందని ఈ పైన చెప్పిన దానికి ఇది సమాధానం. నెక్స్ట్ మనకి ఏబీలు ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలైనా వాటి మొత్తము a ప్లస్ b కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఇక్కడ ఏ మరియు బీలు ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలైనా a మైనస్ b కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది. a మైనస్ b ఏబీలు ఇచ్చారు, a ప్లస్ b అనేది అకర్ణీయ సంఖ్య అవుతుంది, a మైనస్ b అనేది కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ గుణకారంలో చూద్దాం. అకర్ణీయ సంఖ్యల గుణకారంలో a మరియు bలు ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలైనా a ఇంటూ b కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది. a ఇంటూ b కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది. నువ్వు a వాల్యూ b వాల్యూ ఏవైనా తీసుకోవచ్చు, తీసుకున్నప్పుడు ఆ రెండింటి యొక్క లబ్ధం కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ ఏదైనా అకర్ణీయ సంఖ్య అయినా a డివైడ్స్ 0 అన్నది నిర్వచించబడదు, కావున అకర్ణీయ సంఖ్యలు భాగాహారంలో సమృతం కాదు. ఏది ఏమైనా అకర్ణీయ సంఖ్యల నుండి సున్నాను మినహాయించి మిగిలిన అకర్ణీయ సంఖ్యలు భాగాహారంలో సమృతం అవుతాయి. ఒక సున్నా తప్పించి మిగతావన్నీ కూడా భాగాహారంలో సమృతం అవుతాయి. నెక్స్ట్ రెండు అకర్ణీయ సంఖ్యలు ఏ క్రమంలో అయినా సంకలనం చేయవచ్చని మీరు కనుగొనవచ్చు. అంటే ఏ మరియు బీలు స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి. ఎందుకని? a ప్లస్ b ఈక్వల్ టు b ప్లస్ a అనగా ఏ మరియు బీలు ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలు అయినచో a ప్లస్ b ఈక్వల్ టు b ప్లస్ a. ఇది ఏ ధర్మం అంటే స్థిత్యంతర ధర్మం, స్థిత్యంతర ధర్మం, సంకలన స్థిత్యంతర ధర్మం. a ప్లస్ b ఈక్వల్ b ప్లస్ a అంటే సంకలన స్థిత్యంతర ధర్మం. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలు వ్యవకలనంలో స్థిత్యంతరం కాదని మనకు తెలుస్తుంది. అకర్ణీయ సంఖ్యలు వ్యవకలనంలో స్థిత్యంతరం కాదు. అంటే a మైనస్ b ఈక్వల్ టు b మైనస్ a ఇది నాట్ ఈక్వల్ టు. వ్యవకలనంలో సంకలనంలో స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి కానీ అకర్ణీయ సంఖ్యలు వ్యవకలనంలో పాటించవు. నెక్స్ట్ గుణకారంలో ఏ మరియు బీలు ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలైనా a ఇంటూ b ఈక్వల్ టు b ఇంటూ a అవుతుంది. గుణకార స్థిత్యంతర ధర్మాన్ని అకర్ణీయ సంఖ్యలని పాటిస్తాయి. సో అకర్ణీయ సంఖ్యలు భాగాహారంలో స్థిత్యంతర ధర్మం కాదు. ఎందుకని? a డివైడ్ b ఈక్వల్ టు b డివైడ్స్ a అవ్వదు, ఇది నాట్ ఈక్వల్ టు అవుతుంది. అందుకని అకర్ణీయ సంఖ్యలు భాగాహారంలో స్థిత్యంతర ధర్మాన్ని పాటించవు. నెక్స్ట్ ఏబిసిలు ఏవైనా మూడు అకర్ణీయ సంఖ్యలైనా a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c అనేది సంకలన సహచర ధర్మాన్ని పాటిస్తాయి. అకర్ణీయ సంఖ్యలు అనేవి సంకలన సహచర ధర్మాన్ని పాటిస్తాయి. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యల్లో వ్యవకలనం సహచరం కాదు. అంటే మనకి ఇక్కడ ఈ గుర్తుల్లో ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c ఇది సంకలన సహచర ధర్మం అకర్ణీయ సంఖ్యలు. సో వ్యవకలనం అనేది సహచరం కాదు. ఎందుకని? ఇక్కడ గుర్తులు మార్చినా ఇక్కడ వాల్యూస్ అనేవి ఈక్వల్గా రావు రెండింటికి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. -2/3 -4/5 -1/2 ఈక్వల్ టు 2/3 -4/5 అనేది -1/2 అవుతుందా అంటే ఇది సింప్లిఫై చేస్తే మనకి ఈక్వల్ టు రాదు, నాట్ ఈక్వల్ టు వస్తుంది. సో అందుకని అకర్ణీయ సంఖ్యలు వ్యవకలనంలో సహచరం కాదు. నెక్స్ట్ ఏబిసిలు ఏవైనా మూడు అకర్ణీయ సంఖ్యలు అయితే a ఇంటూ b ఇంటూ c ఈక్వల్ టు a ఇంటూ b ఇంటూ c గుణకార సహచర ధర్మాన్ని అకర్ణీయ సంఖ్యలని పాటిస్తాయి. నెక్స్ట్ భాగాహారంలో అయితే సహచర ధర్మం అనేది పాటించబడదు. అకర్ణీయ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా సహచరం కాదు. నెక్స్ట్
ఒక పూర్ణాంకానికి 0 కలిపినప్పుడు వచ్చే మొత్తం కూడా అదే పూర్ణాంకం అవుతుంది. ఒక పూర్ణాంకానికి 0ని కలిపినప్పుడు వచ్చే పూర్ణాంకం కూడా అదే పూర్ణాంకం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పూర్ణాంకమైనచో a + 0 = 0 + a = a వస్తుంది. b పూర్ణ సంఖ్య అయినచో b + 0 = 0 + b = b వస్తుంది. c అకర్ణీయ సంఖ్య అయినచో c + 0 = 0 + c = c వస్తుంది. ఎందుకని ఒక పూర్ణాంకానికి 0ను కలిపినప్పుడు వచ్చే మొత్తం అదే పూర్ణాంకం అవుతుంది కాబట్టి 0ను అకర్ణీయ సంఖ్యల సంకలన తత్సమాంశము అంటారు. ఇది పూర్ణ సంఖ్యలు మరియు పూర్ణాంకాలకు కూడా సంకలన తత్సమాంశం అవుతుంది. నెక్స్ట్, ఏదైనా ఒక అకర్ణీయ సంఖ్యను 1తో గుణించినప్పుడు తిరిగి అదే సంఖ్యను మనం పొందుతాము. ఏదైనా అకర్ణీయ సంఖ్య అయితే a × 1 = 1 × a = a అవుతుంది. సో సంఖ్య 1ను అకర్ణీయ సంఖ్యల గుణకార తత్సమాంశం అంటారు. మనకి సంకలన అకర్ణీయ సంఖ్యల సంకలన తత్సమాంశం అంటే 0. అకర్ణీయ సంఖ్యల గుణకార తత్సమాంశం అంటే 1 అవుతుంది. 1ను అకర్ణీయ సంఖ్యల గుణకార తత్సమాంశం అంటారు. సంఖ్య యొక్క రుణాత్మకం అంటే రుణాత్మకం లేదా సంకలన విలోమం అంటారు. a యొక్క సంకలన విలోమం ఏమవుతుంది? -a అవుతుంది. a యొక్క సంకలన విలోమం -a అవుతుంది. -a యొక్క సంకలన విలోమం ఏమవుతుంది? a అవుతుంది. అంటే -a + a = 0 అవుతుంది. సో -a యొక్క సంకలన విలోమం a అవుతుంది. a యొక్క సంకలన విలోమం -a అవుతుంది. ఇక్కడ చూసుకుంటే a/b ఒక అకర్ణీయ సంఖ్య అయినచో a/b + -a/b అంటే a/b యొక్క సంకలన విలోమం ఏంటి? -a/b. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు 0 వస్తుంది. సో -a/b అన్నది a/b యొక్క సంకలన విలోమం అవుతుంది. మరియు a/b అన్నది -a/b యొక్క సంకలన విలోమం అవుతుంది. దీనికి ఇది సంకలన విలోమం అవుతుంది, దీనికి ఇది సంకలన విలోమం అవుతుంది. నెక్స్ట్, వ్యుత్క్రమం అంటే మనకి ఇక్కడ 5/7 ఉంది. 5/7ని రివర్స్ చేస్తే అంటే రెసిప్రోకల్ చేస్తే 7/-5 వస్తుంది. ఈ రెండింటిని గుణించినప్పుడు లబ్ధం ఏమొస్తుంది? 1 వస్తుంది. అంటే a/b × c/d = 1 అయితే c/dను శూన్యేతర అకర్ణీయ సంఖ్యను a/b అనే మరో శూన్యేతర అకర్ణీయ సంఖ్యను వ్యుత్క్రమం లేదా గుణకార విలోమం అంటారు. అంటే ఇది a/b అనే దాన్ని c/dతో మల్టిప్లై చేసినప్పుడు 1 వస్తుంది. అయితే c/d అనే శూన్యేతర అకర్ణీయ సంఖ్యను a/b యొక్క మరొక శూన్యేతర అకర్ణీయ సంఖ్యను వ్యుత్క్రమం లేదా అకర్ణీయ గుణకార విలోమం అంటారు. అంటే దీని యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? c/d. అంటే 7/-5 యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? -5/7 అవుతుంది. దీన్నే వ్యుత్క్రమం అంటారు. ఇచ్చిన భిన్నాన్ని రివర్స్ చేసినప్పుడు వచ్చేదాన్ని వ్యుత్క్రమం అంటారు. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. సో ఆ వచ్చిన 1 అనేది వ్యుత్క్రమం అవుతుంది. సో 1 వస్తేనే ఇక్కడ c/d అనేది a/b యొక్క వ్యుత్క్రమం అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే క్రింది వాటికి సంకలన విలోమాలు రాయండి అన్నారు. ఇక్కడ -7/19 ఉంది. సో సంకలన విలోమం అంటే ఏమవుతుంది? +7/19 వస్తుంది. ఇక్కడ 21/112 ఉంది. అంటే -21/112 ఇది సంకలన విలోమం అవుతుంది. సో ఇక్కడి వరకు ఇంట్రడక్షన్ ప్లస్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ప్రాపర్టీస్ సంబంధించిన కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 1.1తో స్టార్ట్ చేద్దాం.